గారిని ఆయన వెరీ డైనమిక్. హర్ష్ కుమార్ గారు అంటే ఆయన చేయని పని లేదు. ఆయన అడిగిన సాయం అడిగితే ఆయన పరిగెత్తున్న హర్ష్ కుమార్ గారు వచ్చాయంటే హర్షను చూసి పెరిగిన వాళ్ళమే అందరం కూడా. ఆయన చూసి ధైర్యం నేర్చుకున్న వాళ్ళమే, ఆయన చూసి పోరాటం నేర్చుకున్న వాళ్ళమే. ఇంతవరకు ఎక్కడైనా దళితుల మీద అన్యాయం జరిగిందంటే అక్కడ ఖచ్చితంగా ఎవరున్నా లేకపోయినా పోలీసు వచ్చినా రాకపోయినా టైగర్ హర్షను మాత్రం అక్కడ తీసుకోవడం. అలా ఎన్నో పోరాటాలు ఆయన చేసుకొచ్చాడు, సాధించుకొచ్చాడు. మాలాంటి యువ నాయకులు కొత్తగా పోరాటంలోకి వచ్చాడు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడిన హర్షన్కి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తానండి. హర్షన్ ఎక్కడైనా కూడా పార్లమెంట్కి వెళ్ళాలన్నా, అసెంబ్లీకి వెళ్ళాలన్నా 100 మంది అడ్డుపడతారు. ఎందుకంటే మనకు కష్టం అడ్డంగా నిలబడతాడు కాబట్టి, ప్రతి విషయంలో ప్రశ్నిస్తాడు కాబట్టి. ఇలాంటి వాడు మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళకూడదని పెద్ద పెద్ద శక్తులు చూస్తున్నాయి. మన మీద ఎవరు కుట్ర చేస్తున్నాడు కూడా మనకు తెలియదు. అందరూ మనం నమ్ముతాం, అందరినీ ప్రేమిస్తాం, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన మీద జరిగే కుట్రలన్నీ కూడా తెలుసుకోండి. ఏదైనా ఒక అవకాశం, సరైన అవకాశం మనకు వస్తాయి. మనం ఓటర్గా ఉన్నంతసేపు ఎవరికి ఇబ్బంది లేదు. లీడర్గా మారుతామంటే చాలా మందికి ఇబ్బంది వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకుని మనం ఒకడు తోడుంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఉన్నాం, ఈ దేశంలో 44 కోట్ల మంది ఉన్న ఏకైక అతిపెద్ద జాతి దళిత జాతి. కాగబట్టిన డప్పు మీద శబ్ద తరంగం వాయించినట్టు సానబట్టిన కత్తి చక్రం మీద నిప్పురవ్వలు పూయించిన వాడిని హర్ష కుమార్. ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక మంచి అంబేద్కర్ స్టాట్యూని నిర్మించుకున్నారు. చక్కటి డూమ్ కట్టారు. చాలా సంతోషం అనిపించింది. కానీ మన అంబేద్కర్ ఆశయాల్ని పాటించే విధంగా ఉండాలి. బోధించు, సమీకరించు, పోరాడు. మనం డైరెక్ట్గా పోరాటంలోనికే వెళ్ళిపోతున్నాం తప్పితే బోధించట్లేదు, సమీకరించట్లేదు. ప్రతి వాళ్ళు కూడా కాగితం పుల్లే. పోరాటాలన్నీ ఫేస్బుక్లో కనబడుతున్నాయి, వాట్సాప్ గ్రూపుల్లో కనబడుతున్నాయి తప్పితే పోరాటాలు, నిజమైన పోరాటాలు ఎక్కడ కూడా రియల్గా మనకి ఎక్కడ కనపడట్లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఒకసారి కళ్ళు తెరవాలి. మనం కళ్ళు తెరిచి మనకు జరుగుతున్న అన్యాయాల గురించి ఆలోచించాలి. మరి ఏ గవర్నమెంట్ వస్తుందో మరి మనం చూసుకోవాలి. చూసుకుని దాని ప్రకారం వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడున్న గవర్నమెంట్ మనకు చాలా అన్యాయం చేసింది. కానీ అన్యాయం చేసినట్టు ఒప్పుకోకుండా మేము చాలా చేసామని కళ్ళబొల్లి చెప్తా ఉన్నారు. ఒక ఇంటికి వెళ్తున్నారు, ఇంటికి వెళ్ళి ఇదిగో మీకు ఆరోగ్యశ్రీలో ఇంత ఇచ్చాం, లేదంటే భరోసా కింద ఇచ్చాం, దాని కింద ఇచ్చాం, దీని కింద ఇచ్చాం, ఇదిగో 2 లక్షలు. రోజుకి 200 రూపాయలు చెప్పిన మా దగ్గర లాగేసిన డబ్బులే కదా మీరు ఖర్చు పెడుతున్నది. మీరు ఏమైనా ఎక్కువ ఖర్చు పెడుతున్నారా మా గురించి? మేము కట్టే పన్నులే కదా మాకు ఇస్తున్నది. మేము కొనుక్కునే బియ్యం కాడి నుంచి, సరుకుల కాడి నుంచి అన్నిటి మీద పన్నులు ఉన్నాయి కదా. ఆ పన్నుల ద్వారా వచ్చింది డబ్బునే కదా మాకు తిరిగిస్తున్నారు. 1 కోటి మంది ఉన్నాం ఈ రోజున. ఆ 1 కోటి మంది కడుతున్న పన్నులే మీరు మాకు తిరిగిస్తున్నారు తప్పితే మీరు మీ సొంత జోబుల్లోంచి ఏమీ ఇవ్వట్లేదు. మీ సొంతంగా మీ ఆస్తిలోంచి కానీ, మీ నాన్నగారి ఆస్తిలోంచి కానీ, మీ తాతగారైన రాజారెడ్డి గారి ఆస్తిలోంచి కానీ డబ్బులు ఎవరికి ఏమి ఇవ్వట్లేదు. ప్రభుత్వం డబ్బులు, ప్రభుత్వం మనలాంటి పేదవాళ్ళందరూ కట్టిన డబ్బులే తిరిగి మనకిచ్చి నేనేదో ఇస్తున్నట్టుగా చెప్పి ఓట్లు అడుక్కోవడం అన్నది సిగ్గుమాలిన చర్య. ఇటువంటి చర్యల్ని ఖండించాలి. మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మనం ఐకమత్యంతో ఉండాలి. ఐకమత్యంతో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకుని మరికి ఏ పార్టీ అయితే మంచిదో ఆ పార్టీకి ఓటు వేయడానికి మరి మీరు కృతనిశ్చయంతో ఉండండి. సోదరుడు ఇందాక రాజేష్ సరిపల్లె
మహాసేన పాపం ఆయనకి ఒక చోట టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ చిన్న చిన్న గొడవలు అయ్యో జరుగుతున్నాయి, సమసిపోతాయని అని అనుకుంటున్నాను. మరి ఇటువంటి పోరాట యోధుల్ని ఇచ్చినప్పుడు అటువంటి వాళ్ళందరికీ కూడా మనం సపోర్టింగ్గా నిల్చోవాలి. సపోర్టింగ్గా నిల్చుని అటువంటి వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి అది కొన్ని మాటలు తొందరపాటు మాటలు ఉన్నా కానీ అది ఏ సందర్భంలో మాట్లాడాడో అన్నది తెలుసుకోవాలి. చెప్తే మరి కొన్ని మాటలు మాట్లాడుకోవాల్సిన మాటలు కూడా ఉన్నాయి, కానీ ఏ సందర్భంలో మాట్లాడాడు అన్నదే తీసుకోవాలి. చెప్తే అతని మాటలను పూర్తిగా తీసుకోకుండా మరి అతనికి సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. నాకు ఇంత చక్కటి ఆహ్వానం పలికారు, మీరందరూ చాలా చక్కగా మీరందరూ ఇచ్చేశారు. కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్. బాగున్నారా అందరూ? నమస్కారం అందరికి. బాగున్నారా? నమస్కారం. అందరూ బాగున్నారా? మా చిన్నప్పుడు ఈ ఊర్లోకి వచ్చేవాడిని, ఎక్కువ ఊర్లో ఉండేవాడు. బాగున్నారు కదా? మళ్ళీ 2024 ఎంపీ అయిపోతారు. మళ్ళీ